అతనే 21వ అధ్యాయము నేనెన్నడూ దైవ గ్రంథం అని చెప్తూ ఉంటాను. బైబిల్ అని మనుషులు పేరు పెట్టారు, దైవ గ్రంథం అని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది దేవుడు రాయించిన గ్రంథం, దైవ గ్రంథం దేవుడు రాయించాడు కాబట్టి. ఈ కాలంలో ఈ పరిస్థితులలో చాలామంది దేవునికి వ్యతిరేకంగా లేచి భయంకరమైన పనులు చేస్తున్న ఈ కాలంలో మిమ్మల్ని చాలా తికమక ప్రశ్నలు వేస్తారు. మీరు భయపడబాకండి. అందులో బైబిల్ అని మీ బైబిల్లో రాసి ఉందా చూపించండి అని అంటారు. మీరు చెప్పండి, బైబిల్ అని దేవుడు పెట్టలేదు, మనుషులు పెట్టారు, దేవుడు దాన్ని అంగీకరించారు, ఇది దైవ గ్రంథము. అర్థమైందా? బైబిల్ అని మనుషులు పేరు పెట్టారు, దేవుడు దానికి అంగీకరించారు. ఇది దైవ గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం. ఇలా చెప్పండి. 21వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. భక్తి జీవితంలో దావీదు పరవశించినంతగా మరొకరు పరవశించలేదేమో అనిపిస్తుంది. దావీదు గారి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే, ఆయన రాసిన కీర్తనలు చదువుతూ ఉంటే, ఆయన మునిగి తేలాడు, ఆకాశపు అంచులకు ఎక్కాడు. భక్తి జీవితంలో అగాధంలోనికి వెళ్ళాడు, ఆకాశపు అంచులకు కూడా ఎక్కాడు. దేవుని ప్రేమ ఎత్తు లోతు చాలా చక్కగా తెలుసుకున్నాడు, ప్రపంచానికి అందించాడు. దావీదు హృదయము దేవుని పరవశంతో నిండిపోయింది. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. గిన్నె నిండి పొర్లి కీర్తనలు వచ్చినాయి, పాటలు వచ్చినాయి, దేవుని గురించిన వర్ణనలు వచ్చినాయి. దావీదు వర్ణించినంతగా ఎవరు వర్ణించలేదు, దావీదు పరవశించినంతగా ఎవరు పరవశించలేదు, దావీదు ఆనందించినంతగా ఎవరు ఆనందించలేదు. మన గిన్నె నిండి పొరలాలి. హృదయంలో ఏముంటాయో అవి నోటి నుండి వస్తాయని యేసుప్రభు వారు చెప్పారు. దావీదు హృదయం అంతా దేవుడు నిండిపోయాడు. ఒక జలపు ఊట ఆయన హృదయంలో నుంచి, ఆయన జీవితంలో నుంచి బయలుదేరి దావీదు కీర్తనలుగా రాయబడ్డాయి. దావూదులు సలాం అంటారు. మాలో జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఒక కల్మా చదువుతారు. అది అలీఫ్ లామ్ మీమ్ కల్మా అని చదువుతారు. అది దావీదు గారు రాశారని నాకు తెలియదు. బైబిల్ గ్రంథం చదివితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో అలీఫ్ లామ్ మీమ్ కఫ్ తే ఈ సందర్భాలన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. అది దావీదు హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన తరతరాలకు దీవెనకరంగా మారి, కష్టంలో, భయములో ఏ ప్రార్థన అయితే దావీదు గారు చేసుకున్నారో అదే ప్రార్థన చాలామంది చేయడం మొదలు పెట్టారు. అందులో మా ముస్లిమ్స్లో ఒక ప్రత్యేకత అలీఫ్ లామ్ మీమ్ కల్మా అది చదువుతూ ఉంటారు. ఈ కీర్తన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆయన హృదయాంతరంగంలో నుంచి వచ్చిన వర్ణనలు, కృతజ్ఞత వచనాలు. మన హృదయం దేవుని మాటలతో, దేవుని స్వభావంతో, దేవుని ప్రభావంతో నిండి ఉంటే ఆ జీవితం వేరుగా ఉంటుందండి, ప్రత్యేకంగా ఉంటుంది. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. దేవునికి చెప్తూ ఉన్నాడు. ఆయన రాజు అయిన తర్వాత, అయ్యా
నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుడు అంటేనే బలం. ఆ దేవుని బలాన్ని వెతికి ఎంత బలమో దేవుంది కనుగొన్నాడు. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుగుదును, నీ బలము నీ ప్రభావమును చూడవలెనని. వేకువనే లేచి దావీదు ప్రార్థనలో దేవుని బలము, దేవుని ప్రభావాన్ని వెతికి దేవుని బలం ఎంతో కనుగొన్నాడండి. అందుకే వేకుందామని ప్రార్థన చాలా అవసరం. ఇంటికి ఆడుకుంటే, లేకపోతే చక్కగా కూర్చో, పద్దాకలు అరిపి కాక. నాకు కూడా బాధగా ఉంటుంది నేను ఏమైనా అనాలంటే. మనం దేవుని గౌరవించాలి, చాలా గౌరవించాలి భయభక్తులతో. గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో ఉండండి అని రాయబడం. ఎందుకంటే దేవుడు నీకు చాలా ఎన్ని మేలులు చేస్తున్నాడో నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుని బలము వేకుందామని లేచి ఆయన దేవుని బలాన్ని కనుగొన్నారు. దేవుని బలం ఎంతటిది? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో నుంచి చూసుకుంటా వస్తే చాలా అసలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల్లో ఆయన నోటి మాటలో బలం ఉంది, ఆయన కంటి చూపులో బలం ఉంది, ఆయన కాలి నడకలో బలం ఉంది, ఆయన గద్దింపులో బలం ఉంది. సముద్రాన్ని పాయలు చేసిన బలం దేవునిది. బండలో నుంచి నీళ్లు రప్పించిన బలము దేవునిది. ఆకాశం నుంచి లక్షల మందికి ఆహారం అందించిన బలం దేవునిది. ఒక్క మాట దేవుని పంపించి 2 లక్షల కాల్బలాన్ని ఒక్క రాత్రికి రాత్రి సంహరించిన బలం దేవునిది. అలా అంటే గాలి తుఫాను వెంటనే అయిపోయిన బలం దేవునిది. శిష్యులు భయపడిపోయారు. అమ్మో, ఈయనెవరో గాలిని తుఫాను గద్దిస్తే అవి నిమ్మలం అయిపోయినాయి అని కళ్ళారా చూశారు. జోరున హోర్న పైకి ఎగిసిపడుతున్న అలలు, కెరటాలు, గాలి మొత్తం ఒక్క మాటగా గద్దించగానే నిమ్మళమాయను. వెంటనే నిమ్మళమాయను, ప్రశాంతమైపోయింది. అంత బలం. దావీదు అంటున్నాడు, నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. నా బలం కాదు, ఆయన బలవంతుడే. నీ బలాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. మనం దేవుని దగ్గర మన బలం కాదు, దేవుని బలాన్ని బట్టి సంతోషించాలి. మనకు బలం ఉంటుంది, చాలా ఉంటుంది. కొంతమందికి అపరిమితమైన బలం ఈ భూమి మీద సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. తాళ్లతో హెలికాప్టర్ను బట్టి ఆపిన బలవంతుడు మన దేశంలో ఉన్నారు. అతను ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఏనుగును 4 కాళ్ళు, ఏనుగు బరువంతా తన శరీరం మీద నిలుపుకున్న బలవంతుడు కూడా ఉన్నాడు, చనిపోయాడు. చాలా బలం ఉండొచ్చు. మనం యవనంలో ఉన్నప్పుడు మనకు చాలా బలం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ బలము తగ్గిపోతుంది. మన బలాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాం. మంది బలం, ధన బలం, మార్బలం, కండబలం, అండబలం, ఇది చూసుకొని సంతోషిస్తూ ఉంటాం. దావీదు యుద్ధంలో చాలా నైపుణ్యుడు. దావీదు యుద్ధంలోనికి వస్తే వ్రాయబడిన మాట, సింహపు గుండె గలవారు కూడా వారు దిగులు పడి అమ్మో దావీదు యుద్ధానికి వస్తున్నాడని భయపడిపోతా ఉంటారు. అంత బలవంతుడు దావీదు. తన బలాన్ని బట్టి సంతోషించట్లా. రాజు నీ బలమును బట్టి సంతోషించుతున్నాడు.
దేవుని బలాన్ని బట్టి మనం ఎన్నడూ సంతోషించాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఇక్కడేమనుకుంటున్నాడు? పాడుకున్నాడు, నా బలమా అని పాడుకుంటాడు. తన బలాన్ని బట్టి ఎప్పుడు సంతోషించాల, దేవుని బలాన్ని బట్టి సంతోషించాడు. మనకు తెలివి బలం ఉన్నా, కండ్ల బలం ఉన్నా, అండ బలం ఉన్నా, మంది బలం ఉన్నా, ధన బలం ఉన్నా, అవి ఎందుకు ఎన్నడూ పనికిరావు. దేవుని బలాన్ని మనం కనుగొనాలి. దేవుని దగ్గర దేవుని బలంలో మనం సంతోషించాలి. ఈ బలం ఏ రోజు ఎలాగ మారిపోతుందో తెలియదు. కోండ్రుపాడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఒక ఆమె ప్రార్థనకు వచ్చింది. మామూలుగా వచ్చింది, నడుచుకుంటూ. అంతా ఈ సంవత్సరం లోపే ఒక 2 నెలలు పోగానే పాపం స్టాండ్ పట్టుకొని వస్తుంది. నేను ఇవాళ ఆమె ముందే ఈ మాట కూడా చెప్పాను. ఆమె ఊహించుండదు, నేను కూడా ఊహించలేదు అని. మోకాళ్ళు బలం తగ్గిపోయింది. స్టాండ్ ఉంటేనే నడవగలుగుతుంది. ఏమైంది బలం? ఇప్పుడు పెద్దలకి, చిన్నలకి, అందరికీ, ప్రతి వారికి ఒక ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళు. ఏది? మోకాళ్ళ నొప్పులు. చిన్నపిల్లలకి మోకాళ్ళ నొప్పులు, మధ్య వయసులకి మోకాళ్ళ నొప్పులు, యవనస్తులకి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. ఇక ముసలోని అయిన తర్వాత ఇంకేముంటాయో, కొంచెం కూడా నడవలేరు. నొప్పులు, బలం లేదు, బలం పోయింది. అయితే ఈరోజు ఉదయం ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకు బలమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు బలమై ఉన్నాడు. దావీదు, యెహోవా నా బలమా, నా బలమా, యెహోవా నా బలమా. ప్రార్థనకు వచ్చి ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని బలం ఎంతో గమనించావా? అనుకున్నావా? గాలి తుఫానుల నడుముల మధ్య ఆయన నన్ను కాపాడగలుగుతాడు అనే ధైర్యం వచ్చిందా? 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా ఆయన నన్ను కాపాడగలుగుతాడు అనే ధైర్యం నీకు వచ్చిందా? రాకపోవడానికి కారణం ఏంది? దేవుని బలం ఏంటో నీకు అర్థం కాల. ఎండిపోయిన ఎముకలలో జీవవాయువును ఊదితే ఆ ఎండిపోయిన ఎముకలు మరలా ఒకటి 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 అతుక్కొని శరీరం ఏర్పడి, మాంసం ఏర్పడి, మరలా జీవం తెప్పించిన బలం ఆయనది. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది. అందరు ఆశలు వదులుకున్నారు. నువ్వు ముందొచ్చి ఉంటే బాగుండేది ప్రభు అని వాళ్ళ సోదరీమణులు బాధపడ్డారు. నువ్వు కన్నీరు పడవద్దు, బాధపడవద్దు, జీవమును పునరుద్ధానమును నేనే. కావాలనే 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు అక్కడికి ఆయన. 4 రోజుల తర్వాత శరీరం ఏమవుతుంది? పురుగులు పడుతుంది, కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్ళాడు, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఆయన కన్నీరు విడిచి, నిట్టూర్పులు విడిచి, లాజరు లేచి బయటికి రా అంటే లాజరులోనికి ప్రాణం వచ్చింది 4 రోజుల తర్వాత. దేవుని బలం అది. ఆ దేవుని బలాన్ని నువ్వు కనుగొనాలి. యశోద ఏం చెప్పారు డాక్టర్లు? ఇక లాభం లేదు, చెప్పలేమని అన్నారంట.
వాక్యంలో ఒక ఆధారం దొరికింది నాకు. చాలామందికి చెప్పా ఇదే విషయం, తనకు చెప్పా. ఎక్కడికి వెళ్ళబాక, దేవుడు మనకు ఒక ఆయుష్ నిర్ణయించి ఉంచాడు. 1వ రోజు ప్రారంభించింది దేవుడు, చివరి రోజు కూడా ఆయన రాశాడు. ఈ చివరి రోజు వరకు కాపాడే బాధ్యత ఆయనది. ఇన్ని రోజులు బ్రతకాలని ఆయన ఉద్దేశం ఉంటే మధ్యలో ఎవరు చంపుతారు? రోగం వచ్చింది, భయం వేసింది. మనం ప్రార్థన చేసుకొని, మన లోపాలు విడిచిపెట్టి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో మరణ భయం వచ్చిందని ప్రార్థన చేస్తే దేవుడు పుస్తకం తీసి ఇంకా టైం ఉంది అని చెప్పి, యేసు రోగమా వెళ్ళిపో అంటే రోగం పోయిద్ది, మరలా మనకు ఆయుష్ వచ్చింది. అది దేవుని బలం, దేవుని శక్తి. నేను చెప్పాను, నన్ను ఎంతకాలం నువ్వు ఈ భూమి మీద ఉండాలని నిర్ణయించావో నువ్వు బ్రతికించు ప్రభువా. ఇప్పుడు నీ సమయం అయితే తీసుకో ప్రభువా. సమయం వస్తే ఇంకా ఎవరు ఏం ఆపినా ఎవరి వల్ల కాదు. సమయాన్ని ఆపగలిగి మన ఆయుష్ను పొడిగించే బలం ఎవరిది? దేవునిది. చెప్పాను, ఎక్కడికి వెళ్ళబాక, నా మాటిను. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, వాటికి వీటికి వెళ్ళబాక. మన ప్రాణం ముఖ్యమా, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు మనకు ముఖ్యమా? చెప్పండి, ఎవరు ముఖ్యమండి? ఏ తినబాక. నోరు ఊరితే, నోట్లో లాలాజలం ఉరితే యాలిక్కాయ లవంగాలు ఒకటి వేసుకోండి, కానీ ఏ పడితే తినబాక. ఏ తినబాకమ్మా. జాగ్రత్తగా రోజు వచ్చి ప్రార్థన చేసుకో మందిరంలో. డాక్టర్ మాటలు భయాన్ని తెచ్చిపెట్టినాయి, దేవుని మాటలు నేను చెప్పాను. తాను రోజు ప్రార్థనకు రావటం మొదలుపెట్టి రోజు ప్రార్థన చేసుకుంటుంది నమ్మి. ఇప్పుడు మన మధ్యలో సాక్షిగా ఉంది. ఏదో ఒక రోజు ఉంది మనకి, ఆ రోజు మనం వదిలిపెట్టి వెళ్ళాలి. మన రోజులను సంపూర్తి చేసుకొని మనం వెళ్ళాలి. దేవుని బలం మనం గుర్తెరిగామనుకోండి, మరణాన్ని ఆపే శక్తి ఆయనకున్నదని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఈ 2 నెలల నుంచి నేను చెప్పానుగా, నేను చనిపోయినట్లు వస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు పైన పడి అని వస్తూ ఉంటే నేను ఇదే ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నా సమయం అయిపోతే నీ ఇష్టం, నా సమయం ఉంటే మటుకు ఇదేందో జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు చెప్పాను, అబ్బాయి ప్రార్థన చేయండి అని. మీకు చెప్పాను, మీరు ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా వచ్చింది కడుపులో నొప్పి. నాకు ఎప్పుడూ లేదు అసలు అట్లాంటిది. ఈ పక్క ఇక్కడ ఆసుపత్రికి వెళ్ళి ఆదివారం రోజు బడిబి మన అమ్మాయి రేష్మ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వివేకంజామున మేము అక్కడ ఆసుపత్రిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒకే కన్ను ఇంతలా ఉంది, ముఖం అలాగా అదొక వింతైన జంతువులాగా క్రూరంగా నా మీదకి వస్తుంది చంపడానికి. నేను చూశాను, ఇది సైతాన్ ప్రభావం అనుకున్నాను. అమ్మాయి ఇలా కనిపించింది, మీరు ప్రార్థన చేయండి అని అన్నాను. ఆ రోజు సాయంత్రం కల్లా ఇదంతా భయంకరమైన నొప్పి వచ్చింది. డాక్టర్ గారు లేరు. డాక్టర్ గారు రమ్మంటే ఖాళీ ఉన్నారు. డాక్టర్ గారు వాళ్ళమ్మ ప్రార్థనా కుర్రాడు. 2 పాస్టర్లు వస్తే, అయ్యా మనం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి. బాగా మీరు కూడా అంత ప్రార్థన పరులు కావాలి. మరి అరగంట ప్రార్థన చేసింది, దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. దేవుని బలం ఏంటో మనం తెలుసుకోలేకపోతే భయపడతా ఉంటాం. దేవుని బలం ఏంటో మనం తెలుసుకున్నాం అనుకోండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు
నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యుద్ధం రేగిన, దండు నా మీదకు వచ్చిన, తెగులు రేగిన, నా శరీర మాంసం తినట్టుగా దుష్టులు నా మీదకు వచ్చిన నేను భయపడను అని అంటున్నాడు. దేనికి? దేవుడు నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. ఆయన బలం చాలా గొప్పది. ఆయన నన్ను కాపాడుతాడు. కొంచెం దేవుని దగ్గరకు వచ్చి పనికి రాని విషయాలు వదిలిపెట్టి దేవుని బలం ఏంటో వాక్యంలో, ప్రార్థనలో మీరు పోరాడి వాక్యంలో బలమేంది, దేవుని నోటి మాటలో బలమేంది తెలుసుకోండి. ధైర్యం సంపాదించుకోండి. రెండో మాట, నీ రక్షణను బట్టి అతడు హర్షించుచున్నాడు. దేవుని బలమును బట్టి సంతోషించాలి. దేవుని రక్షణను బట్టి, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. రాజు అంటే ఏంటి? రాజు కింద పని మనుషులు ఉంటారు, వెండి బంగారాలు ఉంటాయి, ఉప్పు పత్నులు ఉంటారు, భార్యలు ఉంటారు, పనివారు ఉంటారు, సైనికులు ఉంటారు, యుద్ధాలు, రథాలు, గుర్రాలు, వెండి, బంగారము, ధనము, ఇవన్నీ చూసుకొని మురిసిపోవాలి కదా. రాజరికం అంటే సామాన్యంగా ఉంటుందా? ఒక రాజు గోడ మీదకి ఎక్కి ఇంత సంపద నేను సంపాదించానుగా అనుకున్నాడు ఒక రాజు. కానీ ఇక్కడ దావీదు తనకున్న వెండి బంగారములను బట్టి, పనివారిని బట్టి, తన భార్యలను బట్టి, పిల్లలను బట్టి హర్షించడం లేదు. దేవుని రక్షణను బట్టి హర్షిస్తా ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనకు ఈ అలవాటు కావాలి, ఈ బుద్ధి కావాలి. దేవుని దగ్గరకు రానివారు, దేవుడు అంటే తెలియని వారు, దేవుని మీద నమ్మకం లేనివారు, దేవుని పేరట ఎన్ని విధాలైన భక్తి కార్యక్రమాలు చేసుకున్నా వాళ్ళకున్న దానిని బట్టి నాకు ఇది ఉందని చెప్పి దానిని బట్టి హర్షిస్తూ ఉంటారు. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, గొప్పది కానివ్వండి. దావీదు దేనిని బట్టి హర్షిస్తున్నాడు అంటే దేవుని రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. దేవుని రక్షణ ఎంత గొప్పదో. 27 కీర్తనలో కూడా అదేగా ఉంది. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. దేవుని రక్షణ 2 విధాలుగా ఉంటుంది. ఇది భౌతికంగా మనల్ని కాపాడటం కోసం, మనల్ని రక్షించడం కోసం ఆయన మహిమను మన చుట్టూ ఉంచుతాడు. దేవుడు కాపాడే విధానం వేరు, దేవుడు మనల్ని రక్షించే విధానము వేరు. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని కంచె మన చుట్టూ, మహిమ కంచె మన చుట్టూ వేసాడు అనుకోండి. వాక్యంలో కూడా రాయబడింది లూకాసు వార్తలో, ఇదిగో శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. పాములను తేళ్లను త్రొక్కుటకు మీకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారము ఇచ్చి ఉన్నాను. తేలు తాకలేదు, పాము తాకలేదు, కుక్కలు తాకలేవు, ఏనుగు తాకలేదు. దేవుడు మనల్ని రక్షించడానికి పూనుకుంటే, మనల్ని రక్షిస్తూ ఉంటే భౌతికంగా ఏది మీకెంత మాత్రమును హాని చేయదు, హాని కలగదు. దేవుని రక్షణ అలాంటిది. కొన్నిసార్లు మందులు పనిచేస్తాయి, కొన్నిసార్లు మందులు పనిచేయవండి. ఓ సంఘటన, నేను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ప్రాంతానికి వెళ్ళే అమ్మాయి చిలకలూరుపేటలో వాళ్ళు టీ కొట్టు ఉంది. వాళ్ళ ఆయనకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు. ఇట్లా అని చెప్పి నేను ఇట్లా పలానా ఆసుపత్రిలో నేను బాగు చేయించుకున్నానమ్మా, తక్కువ మందులు వాడాడు, నేను చెప్తాను నాడుగా తీస్తానంటే అక్కడికి వెళ్ళాడుగా, వాడుతున్నాడుగా, నొప్పి తగ్గట్లేదని ఇవాళ వెళ్ళాడే చూపించుకుందామని అని అంది. 2వ రోజు రెడీగా
నొప్పి తగ్గింది, ఆసుపత్రికి వెళ్ళాడు అని అంది. ఆసుపత్రికి వెళ్తే అక్కడ అడ్మిట్ అవ్వమన్నారంట. అక్కడ అడ్మిట్ అయ్యాడు. నేను రోజు అడుగుతున్నాను, తగ్గిందా లేకపోతే ఇక్కడ చూపిద్దామని. పర్లేదు అబ్బాయి, తగ్గిందిగా అని అన్నాను. 19వ తారీఖు సోమవారం రోజు ఆయన ఫ్లెక్సీ వేస్తుందండి. షాప్ మూసేది, ఫ్లెక్సీ వేస్తుంది. చూశాను, ఇదేంది తగ్గిందని అన్నారు కదా, ఏమైంది? లేదు, కొన్నిసార్లు మందులు పనిచేస్తాయి, కొన్నిసార్లు మందులు వికటిస్తాయి. దేవుని సెలవు కావాలి మనం బ్రతకటానికి, దేవుని రక్షణ భాగ్యం కావాలి, దేవుడు మనల్ని రక్షించాలి. దేవుడు రక్షించకపోతే 2-3 విషయాలు చెప్తా. ఓ పాస్టర్ గారు కొంచెం పొలాల్లో మందిరం వేసుకున్నాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది, దూరంగా. వేగంగా వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు అక్కడ. ఒకరోజు వేగంగా వెళ్ళి ప్రార్థన చేసుకొని అలాగే తల వాల్చి పండుకున్నాను. అంటే జాగ్రత్త వినండి, మందిరంలో తల దగ్గర ఏదో శబ్దం వస్తుంది. తల దగ్గర శబ్దం వస్తే ఏందోలే అనుకొని మెలకొని ఊరుకున్నాడంట. చిన్నగా బస్సు కొట్టిందంట. బస్సు అని ఏంది ఈ శబ్దం వచ్చింది అని కళ్ళు తెరవకుండా మళ్ళీ బుస్సు అని శబ్దం వచ్చిందంట. అర్థమైపోయింది. ఇంకా ఎక్కడుంది? తలకాడ ఉంది. కదిలితే చిన్నగా కళ్ళు తెరిచి ఇటు కావాలో అర్థం కాదు, తల దగ్గరికి వచ్చింది. అది ఎట్లా ధైర్యం చేసి కన్నని లేచి చూస్తే పడగిపోయిందంట. కూర్చొని ఎక్కడుంది? మందిరం లోపలికి వచ్చేసి దేవుడు సెలవులా. ఏముంది అంతలోకండి ఇంకొక సంఘటన. మానుకొండారిపాలెం, చిలకలూరుపేట ఏలూరు వెళ్ళే రోడ్లో మానుకొండారిపాలెంలో ఒక ముసలామ రోజు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకునే అలవాటు ఆమెకి. ఒకరోజు మందిరంలోకి వెళ్ళి భాషా పట్టు వేసుకొని ముసలామ చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటా ఉందంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒళ్ళోకి ఏదో ఎక్కుతున్నట్టు అనిపించింది. ఏం కళ్ళు తెరవగా ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన తల్లి స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుంటానే ఉందంట. ఒళ్ళు కదులుతుందంట. ఏదో ఏం మాత్రం కళ్ళు తెరవట్ల. చక్కగా ఒళ్ళో చుట్టేసుకొని భాష పట్లు వేసుకుంటే గుంట ఉండిద్దిగా కాళ్ళలో, చక్కగా ఆడ పడుకుందంట. ఏంది ఇది బరువుగా ఇక జరుగుతుందని చెప్పి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తే మీరైతే ఏం చేసేవాళ్ళు? గుండె అయిపోయేదే ఉన్నారు మనకి. మందిరంలో నిజంగా ఇది జరిగిన సంఘటనలో దేవుడు మహిమ కంచె వేసి ఉంచితే, ఆయన కను సమయంలో, ఆయన కను దృష్టిలో మనం ఉంటే, ఆయన కాపాడుతూ ఉంటే ఆ రక్షణ భాగ్యం వేరండి. అసలు ఇంకా రాజు నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుతున్నాడు. ఏం భయపడకుండా మరలా స్తోత్రం వందనం ఆయన చెప్తా ఉంటే మరలా చిన్నగా అదే వెళ్ళిపోయిందంటండి. నిజంగా జరిగిన సంఘటనలు, కల్పితాలు కాదు, నిజంగా జరిగిన సంఘటనలు. దేవుడు రక్షణ ఎలాంటిదంటే, మనం రక్షిస్తా ఉంటే పిడుగు ఎంత బలమైంది, పిడుగు కూడా తాకలేదు. పిడుగు కూడా దేవుడు కాపాడదలుచుకుంటే.
మరి ఆయన దేవుడిని నమ్ముకున్నాడో లేదో తెలియదులే, కానీ ఒక వీడియో వచ్చింది, సీసీ కెమెరాలో బంధించబడింది. ఆ వీడియో ఆ చెట్టు పై నడిచేస్తా ఉంటే పక్కన చెట్టు మీద పడింది, ఇది పడిపోయాడు, మళ్ళీ లేచి నడిచేస్తున్నాడు, మళ్ళీ ఈ పక్క పడింది, మళ్ళీ లేచి నడిచేస్తున్నాడు. పిడుగు పడితే చస్తాడు. ఎంత దూరంలో పడితేనే పిడుగు చాలా ప్రమాదం. పిడుగులు బారి నుంచి కూడా కాపాడగలిగిన దేవుడు రక్షణ, మన రక్షణ అన్న శక్తి అది. ఆయన మహిమను మన చుట్టూ వేసి ఉంచితే పిడుగు కూడా ఆ మహిమను ఛేదించుకొని మనలను తాకలేదు. ఆయన రక్షణ అటువంటిది. ఇది భౌతికంగా. రెండవది ఆత్మరక్షణ. చెప్పండి ఏంటి? ఆత్మరక్షణ. మన ఆత్మకు రక్షణ కావాలని యేసు ప్రభు వారు చేసిన త్యాగం. ఆయన దేవుని దగ్గర ఉండేవారు ఆత్మస్వరూపిగా. ఆ మహిమను విడిచిపెట్టి శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన కోసం, మన పాపములన్నీ, భూమి మీద ఉన్న మనుషులందరి అందరికీ కోసం ఆయన సిలువనెక్కి బహు బాధాకరంగా బాధించబడి గాయాల పాలైపోయి ఆయన రక్తం చిందించి ప్రాణం అర్పించి మనకు రక్షణ భాగ్యాన్ని కల్పించారు. ఆత్మరక్షణది. ఈ రక్షణ ఎంతో గొప్పది. ఆనాటి కాలంలో దావీదు గారు భౌతిక సంబంధమైన రక్షణను గురించి చెప్పుంటాడు. కానీ ఇప్పుడు ఒక సత్యం మనకు తెలుసు. ఆత్మరక్షణ కార్యం దేవుడు మనకు జరిగించాడు. అది మన కన్నుల దాకా, మన చెవుల వరకు, మన హృదయం వరకు, మన జీవితాలను తాకింది. ఈ రక్షణ గొప్పది. దేవుని రక్షణ చాలా గొప్పది. దేవుడు రక్షించడానికి పూనుకుంటే ఏది మనల్ని తాకలేదు. యేసు ప్రభు వారు తన ప్రాణం ఇచ్చి మన ఆత్మలకు రక్షణ భాగ్యం ఇచ్చారు. ఈ రక్షణను బట్టి మనం ఇంకా ఎంతో హర్షించాలి, చాలా హర్షించాలి. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుతున్నాడు అని అనడానికి కారణం ఏంటంటే, ఆ రోజులలో యుద్ధాలు, ఉదయం లెగిస్తే యుద్ధాలు, కత్తులు పట్టుకోవటం, గుర్రాలు ఎక్కడం, యుద్ధాలకు వెళ్ళడం. ఒక యుద్ధంలోకి వెళ్తే మరలా బతికి ఇంటికి వస్తారో లేదో తెలియదు. ఎలా వెళ్ళాలంటే, యుద్ధానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం అనుకుందాం, రోజు పోట్లాట ఉంటేనే ఇళ్ళ పక్కన ఉండలేం. ఇల్లు అమ్ముకొని ఎటాన్ని వెళ్ళిపోతాం, ఊరు వదిలిపెట్టేనే వెళ్ళిపోతాం. పోట్లాట ఉంటేనే. కోట్లాట ఉంటే ఇక అసలు ఉంటారా? ఈ ఊరు వద్దు, ఈ ఊళ్ళు వద్దు, పక్క వెళ్ళిపోతాం. రోజు యుద్ధాలైతే ఎన్ని యుద్ధాల్లోకి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడుగా వెళ్ళి దావీదును కాపాడుకుంటా వస్తా ఉంటే అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఆయన నన్ను రక్షిస్తున్నాడని చెప్పి, నీ రక్షణను బట్టి రాజు ఎంతో హర్షించుతున్నాడని చెప్పుకున్నాడండి. అది భౌతిక సంబంధమైన రక్షణ. ఇప్పుడు మనల్ని దేవుడు పాపం నుంచి రక్షించాడు, పాతాళం నుంచి రక్షించాడు. మనకు శత్రువులు ఎవరు? బయట ప్రపంచం కాదు. ముందు మన చెడ్డ చూపులే మనకు శత్రువులు, మన చెడ్డ మాటలే మనకు శత్రువులు, మన చెడ్డ స్వభావమే మనకు శత్రువు, మన చెడ్డ తలంపులే మనకు శత్రువులు, మన కోపమే మనకు శత్రువు. వీటి బారి నుంచి రక్షించేది ఎవరు? యేసు ప్రభువు వారు ఒక్కరే. చెడు స్వభావం నుంచి రక్షించగలిగిన వాడు యేసు ప్రభువు వారు ఒక్కరే. చెడు తలంపుల నుంచి, చెడు తలంపులు మార్చివేసేసి మంచి తలంపులు ఇవ్వగలిగేది యేసు ప్రభువు వారు ఒక్కరే. చెడ్డ మాటలు మాన్పించి వేసేసి మంచి మాటలు చెప్పగలిగేది యేసు ప్రభువు వారు ఒక్కరే. నిన్న మేము ఇక్కడ మందిరానికి వస్తూ ఒక చాట ఆగాం. మీ అందరి డాక్టర్లో ఫోటో తీసుకోరా? వాళ్ళ మామగారు వాళ్ళు ఎట్లా ఉండేవాడు, ఎట్లా మారిపోయాను అనుకున్నాం. అసలు యేసయ్య మహిమయ్య. వీడిలు తాగేవాడిని ఇప్పుడు తాగబుద్ధి కావట్లేదు. వీడిలు మానుకోవడం చాలా కష్టం. యేసయ్య మానిపించాడు.
ఊరకూరకునే కోప్పడేవాడిని, ఆవేశం ఉండేది. ఇప్పుడు ఎవరేమన్నా తుడుచుకొని పోతున్నాం. యేసయ్య మహిమ. ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నామంటే ఆయన రక్షణ గొప్పది. ఆయన రక్షణ భాగ్యం మనకు అనుగ్రహిస్తే మన శత్రువుల నుంచి మన శత్రువులు ఎవరు చెప్పానుగా, బయట వాళ్ళు కాదు. మన శత్రువు మన కోపమే, మన స్వభావమే, మన చెడ్డ చూపులే, మన చెడ్డ తలంపులే, చెడ్డ మాటలే మనం శత్రువులు. ప్రశాంతంగా ఉంటారా కుటుంబాల్లో? ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇదిగో ఆ ఇంట్లో ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు అంట అని, అమ్మ నువ్వు అట్టంటగా నువ్వు ఇట్టంటగా అని చెప్పి ఇక వీళ్ళు అసలు అన్నం తినరు, నీళ్లు తాగరు. ముందు వెళ్ళి చెప్పాలి, కక్కాలి. నేను అట్ట అంటుంది, నేను అట్ట అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం రగులుతుంది? ఏమనుకోవటం మధ్యలో అటు ఇటు ఇటు అటు మాట. ఎవరు శత్రువులు ఎవరంటే నీ మాటలే, నీ స్వభావమే. యేసు ప్రభువు వారు మన శారీరక స్వభావం నుంచి విడిపించి నూతన స్వభావం ఇచ్చి మంచి మనుషులుగా మార్చగలిగిన బలశాలి శక్తివంతుడు ఆయన. ఎవ్వరు మార్చలేరండి, ఎవ్వరు చేయలేరు. అలాగూ ఆ రక్షణను బట్టి మనం హర్షించాలి. మా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలుసా అని ఎవరైనా అన్నారనుకోండి, సరే మంచిదేలే, నీకు రక్షణ భాగ్యం ఉందా అని అడగండి. నాకు రక్షణ ఉంది. మా ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉందో తెలుసా అంటే దిగులు పడద్దు. ఎందుకు? అమ్మ మేము ఎప్పుడు కొనుక్కుంటాము ఈ టీవీ. ఏముంది మనకి? రక్షణ ఉంది. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే దేవుడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇస్తే ఈ రక్షణను బట్టి హర్షించకుండా వాళ్ళ ఇంట్లో బంగారం ఉంది, వాళ్ళ ఇంట్లో వెండి ఉంది, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, వాళ్ళ ఇల్లు కూడా ఎట్లా ఉందో. నీకు ఇచ్చిన రక్షణ ఎంతో తెలుసా? ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి ఒక కుప్పేసి నీ రక్షణ భాగ్యాన్ని ఒక పక్క కాటాలు వేస్తే బంగారం అంతా తేలిపోయిద్ది. అంత విలువండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం. ఈ రక్షణను బట్టి సంతోషం ఉందా? దేవుడు నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఇంకేం కావాలి? ఎప్పుడు సంతోషంగా ఉందాము, స్తుతి ఇద్దాము దేవుణ్ణి. ఈ రక్షణ భాగ్యం నలుగురికి చెప్దాము, ఈ రక్షణ భాగ్యంలోకి నా కుటుంబాన్ని నడిపించుకుందాము అనే సంతోషం ఎప్పుడన్నా ఉందా? ఉంటే సంతోషం. అప్పుడప్పుడు మొఖాలు మాడిపోయి నీరసంగా అయిపోయి మొహాలు ఇంకొంతలా అయిపోయి అది లేదు ఇది లేదు, నాకు అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను. ఎందుకు దిగులు? ఎంత గొప్ప రక్షణ తెలుసా? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు? వాక్యంలో రాయించి ఉంచారు. మతంలో కలవలేదు, మనం గొప్ప రక్షణలోనికి వచ్చాం. దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప రక్షణలోనికి మనం వచ్చాం. నీచంగా చూస్తే, హీనంగా చూస్తే భయపడొద్దు, బాధపడొద్దు, కంగారు పడొద్దు. గొప్ప రక్షణ భాగ్యం. ఏమీ లేకపోవచ్చు, ఉన్నాయన్నీ వెళ్ళిపోవచ్చు. ఈ రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రక్షణలో మనం హర్షించాలి, ఆనందించాలి. నా పాపములన్నీ యేసుప్రభు వారు కడిగి వేశారు. నా స్వభావాన్ని దేవుడు మార్చివేసేశాడు. మంచి మనిషిగా దేవుడు నన్ను మార్చాడు. మంచి స్వభావం దేవుడు నాకు ఇచ్చాడు. దీన్ని బట్టి సంతోషించు. వినండి, మీరు దేవుని దగ్గర ఒకవేళ కష్టపడి పోరాడి మీకు ఇష్టమైన వస్తువులు ఏదైనా సంపాదించుకోవచ్చు. ఒకరోజుకి ఏమైపోతాయండి? అయ్యి ఏమైపోతాయి? పాత అయిపోతాయి, పాడైపోతాయి. దేవుడిచ్చిన రక్షణ నువ్వు కాపాడుకుంటున్నంతకాలం చెక్కు చెదరదు, ఎప్పుడు నవనూతనంగానే ఉంటుంది. ఎంత భాగ్యమో మనం రక్షణలో, ఈ రక్షణలో ఆనందించాలి. మనుషులు ఊహించుకున్నట్టుగా కాదు. ఆ కులం నీచమైంది, తక్కువది కాదు. గొప్ప రక్షణ. ఒకటి భౌతికంగా, రెండవది ఆత్మ సంబంధంగా. భౌతికంగా ఏమో ఆయన మహిమ కంచి వేసి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా దేవుడు తన ప్రాణం ఇచ్చి, తన రక్తం గార్చి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? రక్షణ పొందుకున్న తర్వాత
ప్రార్థన చేయకుండా, వాక్యం ధ్యానం చేయకుండా, చదవకుండా, లోకపు ముచ్చట్లలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో గమనించుకోకుండా నిర్లక్ష్యంగా జీవించడం. అప్పుడప్పుడు సినిమాలు చూడటం, అప్పుడప్పుడు సీరియళ్ళు చూడటం, అప్పుడప్పుడు ఆడరాని మాటలు మాట్లాడటం, అప్పుడప్పుడు చేయకూడని పనులు చేయటం. నిర్లక్ష్యం. దేవుడిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చేయకూడని పనులు చేయటం. నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణలో మనం ఏం చేయాలంటే హర్షించాలండి. మనుషులను బట్టి, అందాన్ని బట్టి, సంపదను బట్టి, బలాన్ని బట్టి కాదు. దేవుడిచ్చిన రక్షణ మనకు గొప్పది. ఒకరోజు డబ్బులు మన దగ్గరికి వస్తాయి, మన దగ్గరే ఉంటాయా? ఎవరి దగ్గరికి వెళ్తాయో తెలియదు, ఎటు పోతాయో తెలియదు. రక్షణ భాగ్యం నువ్వు జాగ్రత్తగా ఉన్నంతకాలం చాలా చక్కగా ఉంటావు. దేవుడిని నమ్ముకున్నావుగా, ప్రార్థనకి వెళ్ళావుగా, ఏంది ఆ దేవుడు ఇంకా నిన్ను దీవించలేదా అంటే, నీకు రక్షణ ఇచ్చినప్పుడే దేవుడు దీవించాడు. రక్షణే విలువ. మీ నాయన కొనుక్కొని చిత్తాడా నీకు రక్షణ భాగ్యం? ఇస్తాడా? ఎవరు ఇవ్వలేరు. ఆయన స్వయంగా ఉచితంగా మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రక్షణలో నీకున్న ఈ రక్షణను బట్టి హర్షిస్తూ ఉండండి, ఆనందించండి, ప్రభువుని స్తుతించండి, దిగులు పడొద్దు, మధ్య మధ్యలో విచారాలకు గురవద్దు. ఆనందించండి, హర్షించండి, పోగొట్టుకోవద్దు. నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని రాయబడి ఉంది. ఎవరిని చెప్పినా, ఎవరిని నిందలు వేసినా, ఎవరిని రకాలుగా కించపరిచినా ఈ రక్షణ చాలా విలువైనది. అయితే ఈ రక్షణలో మనం ఆనందిస్తూ ఉంటే ఏం జరిగిద్ది? దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని రక్షణలో ఆనందిస్తూ ఉంటే ఏం జరిగిద్ది? 2వ వచనం, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచు ఉన్నావు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. మనోభీష్టం అంటే ఏంది? మనసులో పుట్టే ఆశలు. నేను ఇది సాధించాలి, నేను ఇది చెయ్యాలి, ఇలాగూ ఉండాలి అనేది. మనుషులో ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ఆశలు వస్తూ ఉంటాయి. భక్తులకు వస్తాయి, భక్తులు కాని వారికి వస్తాయి. విశ్వాసులకు ఉంటాయి, అవిశ్వాసులకు ఉంటాయి. కానీ దావీదు అంటున్నాడు, నా మనోభీష్టాన్ని నువ్వు సఫలం చేస్తున్నావయ్యా. ఎందుకు దేవుడు మనోభీష్టాన్ని సఫలం చేస్తున్నాడంటే, దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, దేవుని రక్షణలో ఆనందిస్తున్నాడు, దేవునికి ఏది ఇష్టమో అదే కోరుకుంటున్నాడు. అతని మనోభీష్టం నీవు సఫలం చేస్తూ ఉన్నావు. మన మనసులో దేవుని కొరకు ఏదైనా చేయాలి, చేయలేము, స్తోమత లేదు, కానీ కార్యము దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని రక్షణలో మనం ఆనందిస్తూ దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు మన కోరికలు ఆయన సఫలం చేస్తాడండి. నా బిడ్డకు ఇది జరగాలి, నా ఇల్లు ఇలాగుండాలి, నా బంధువులు ఇలా ఉండాలి, నేను సంఘం కొరకు ఇది చెయ్యాలి, నేను దేవుని కోసం ఇలాగ బ్రతకాలి. ఈ ఆశలు ఎవరు సఫలం చేస్తారు చెప్పండి? ఎవరు? దేవుడు సఫలం చేస్తాడు. నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేసుకుంటా ఉంటాను. కష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, దిగబడతాయి, అప్పుడు ఒకటే ప్రార్థన, నీ కోసమే బ్రతకాలి కదయ్యా, నువ్వు నాకు భారాలు జరగకపోతే నేను ముందుకు ఎలా సాగేది? ప్రార్థన చేసుకుంటాను. ఆయన కార్యం సఫలం చేస్తాడు, ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడండి. ఆశ్చర్యం అండి. మీరు కూడా దేవుని కోసం ఆశించండి, దేవుళ్ళు ఆనందించండి. దేవుడు ఏది కోరుకుంటాడో అది కోరుకోండి, అప్పుడు అవి నెరవేరుతాయి ఖచ్చితంగా. పిచ్చి పిచ్చి కోరుకుంటా,
పిచ్చి పిచ్చి పనులు చేస్తా దేవునికి ఇష్టం లేని కోరికలు మీ మనసులో ఉంటే దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణం వస్తుంది. అతని మనోభీష్టం నీవు సఫలం చేస్తున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు. ఈ పెదవుల్లో నుంచి ప్రార్థన వచ్చిన వెంటనే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తున్నాడు. నా వల్ల కాదు అంటలా, నేను చేయను అని అనట్లేదు. అంటే ఏ ప్రార్థనలు చేసుంటాడు ఆయన? ఏ ప్రార్థనలు చేసుంటాడు? దైవ చిత్తానుసారంగా దేవునికి అనుకూలమైన ప్రార్థనలు. ఒక సందర్భం చెప్తున్నాలే, ఇక్కడికి రాకముందుకు బెంజమిన్ గారి మందిరంలో ఉన్నప్పుడు శనివారం ఒక ముస్లాం వచ్చేది. ఆమె ప్రార్థన చెయ్యి అనగానే, అయ్యా నా కోడల సంగతి చూడయ్యా, దాన్ని కుట్టయ్యా అంటే దాన్ని కుట్టయ్యా, దానికి బుద్ధి తీసుకురా ప్రభు, నా మాట ఎంటలేదు వేసయ్యా. ఎంత ప్రార్థన! ఇప్పుడు ఈ ప్రార్థన అంగీకరిస్తారా? నేను ఆ ప్రార్థన ఇట్లా కాదు, నేను చెప్పింది ఏంటి అని చెప్పి అక్కడ చాలా విషయాలు గందరగోళం ఏర్పడుతుంది. అందుకని నేను చెప్పిందే ప్రార్థన, వేరే ప్రార్థన చేయొద్దని చెప్తా ఉంటాను. శృతి మించి మాట్లాడకూడదు ప్రార్థనలో. దేవుడు గొప్పవాడు కదా, తగిన మాటలతో మన ప్రార్థన ఉండాలి. తగిన మాటలతో మన ప్రార్థన ఉంటే తప్పగా అంగీకరిస్తాడు ఆయన. ఎక్కువ మాట్లాడితే కొంతమందికి అర్థం కావట్లే ఎంత చెప్పినా. అన్నీ తెలుసు దేవునికి. మనం మితంగా, పట్టుదలతో, పరిశుద్ధంగా, శ్రద్ధగా, నిజంగా ప్రార్థన చేయాలి. ఇష్టం వచ్చినట్లు ప్రార్థనలో మాట్లాడకూడదు. దావీదు పెదవుల నుండి వచ్చిన ప్రార్థన, ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మీరు ఎన్ని ప్రార్థనలకు జవాబు పొందారు? చాలా ప్రార్థనలు చేసుకున్నారు కదా, దేవుడు చూపిస్తాడులే. మీరు మర్చిపోయినా ఇదిగో ఇన్ని ప్రార్థనలకు నీకు జవాబు వచ్చింది, ఇన్ని ప్రార్థనలకు నీకు జవాబు రాలేదు, కారణం ఏంటంటే ఇది. అప్పుడు దేవుడు చెప్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి. ఒక విషయమై ప్రార్థన చేస్తే ఎన్ని ప్రార్థనలకు జవాబు వచ్చింది, ఎప్పుడు వచ్చింది. దావీదు ఏమంటున్నాడు? నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నీకే అర్పింతును. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఇప్పుడు మనకు ధైర్యం కలిగించే విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందనుకోండి, మనకేం కలుగుతుంది? ధైర్యం వస్తుంది. ఆహా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు సమాధానం వచ్చింది, సమాధానం వచ్చింది. మొత్తం ఎవరు కూడా డబ్బు ఇచ్చేసేసి చెప్తే ఈ అమ్మాయి ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. ఎందుకు వస్తాయి అనుకున్నాను నేను. కష్టం. కానీ ఆమె ప్రార్థన చేస్తానే ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. వాక్యంలో ఒక ఆధారం ఉంది. బలవంతుని చేతిలో నుండి
దోపుడు సొమ్ము దోచుకున్నట్లుగా దేవుడు నీ చేతిలో నుంచి నీకంటే బలమైన వారు తీసుకుంటే వాళ్ళ చేతిలో నుంచి మళ్ళీ నువ్వు తీసుకోలేవు కదా, వాళ్ళ చేతిలో నుంచి కూడా లాగి నీకు అప్పగిస్తాననే ఒక వాక్యం దైవ గ్రంథంలో, యెషయా గ్రంథంలో చదవండి. యెషయా గ్రంథం నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట బడగాని, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నాకంట బడగాని, ఏమవుదునో నేనే మౌదునో, నే మౌదును. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 24వ వచనంలో 23వ వచనం నుంచి, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు అంటున్నారా? బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? ఇప్పుడు మనకంటే బలమైన వారు వచ్చేసి మన సంపదనంతా తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ చేతులను తీసుకోవటం కష్టం. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు సహితము విడిపించబడతారు. ఎవరు చేస్తారు ఆ కార్యం? దేవుడు. దేవుడు ఆ బలవంతుని చేతిని తెరిచి తీసుకొని మరలా మన చేతిలో పెట్టగలిగిన వాడు అన్నమాట. ఏదైనా విషయం సందర్భం వచ్చి నేను చెప్తా ఉన్నాను. ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఇప్పుడు ఈరోజు సాక్షి నాకు తెలియదు, ఆ డబ్బులు వచ్చిన నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రార్థనలన్నీ ఆయన నా పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. ఎంత ఇష్టమో దావీదు ప్రార్థనలు అంటే దేవునికి. మరి మన ప్రార్థనలు కూడా అలా ఉండాలి. ఎన్ని ప్రార్థనలు చేశాం, ఎన్ని ప్రార్థనలకు మనము జవాబు పొందుతున్నాం. చివరిగా 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాయంట దావీదు దగ్గరికి. దావీదు గారు చూశారు. వినండి, ప్రభువా రా, తండ్రి రా నాయన, నన్ను కనికరించాలని ప్రార్థన చేస్తా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు దావీదుకి ఎదురు వస్తున్నాడు. ఎట్లా ఎదురు వస్తున్నాడు? ఆశీర్వాదాలు చేతబట్టుకొని దావీదుకి ఎదురు వస్తున్నాడు. ఏం ఆశీర్వాదాలు అవి? శ్రేష్టమైన ఆశీర్వాదాలు. మన భక్తి జీవితం, మన విధి విధానం దేవునికి నచ్చితే ఆయన మనం పిలవకుండా మన దగ్గరికి వస్తాడు. ఒట్టి చేతులతో రాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలను తీసుకొని మన దగ్గరికి వచ్చే దేవుడు అండి మన దేవుడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఆశలు మనసులో రేగుతాయి. ఎందుకు? అడిగితే ఇచ్చే దేవుడని, అడిగితే ఇచ్చే దేవుడని చాలా రేగుతాయి. మనం అడిగేది వేరు, ఆయన ఇచ్చేది ఇంకా ఉన్నతంగా ఉంటాయి. ఓ చోట వ్రాయబడిన వాక్యం, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. మనం కోరుకునేవి గుడిబిడ్డివి, పిచ్చి పిచ్చివి. దేవుడిచ్చేవి మంచివి, శాశ్వతమైనవి, సంతోషాన్ని కలిగించేవి. అద్భుతం జరుగుతుంది.
శ్రేష్టమైన ఆశీర్వాదంతో దేవుడు ఎదురు వస్తున్నాడంటండి. ఏంది ప్రభువా ఈ గందరగోళం, ఏంటయ్యా నా జీవితం, ఇదేందయ్యా అనే ప్రార్థనలు ఆపండి, సరి చేసుకోండి, నిలవబడండి, దేవునికి ఇష్టంగా మారండి, దేవుని రక్షణలో ఆనందించండి, ఆ రక్షణను నిర్లక్ష్యం చేయవాకండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ మనోభిష్టం సఫలం చేస్తాడు. మీ పెదవుల నుండి వచ్చే ప్రార్థన వింటా ఉంటాడు, అంగీకరిస్తాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని మీ దగ్గరకు ఆయన ఎదురు వస్తాడు. ఒక ఆచారం, ఏదైనా పండుగ అయితే మామూలుగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, ఆ గిన్నెలో చిన్న స్వీట్ ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ గిన్నెని ఉత్త గిన్నె ఎవరు, వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఇచ్చేదాన్ని బట్టి ఉండిద్ది. వీళ్ళు ఇచ్చింది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఉత్త గిన్నె ఎందుకు అని చెప్పి 4 బియ్యం గిన్నెలు వేసి పంపిస్తారు దాంట్లో. ఇది ఆచారం. మరి దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే నీ గిన్నె ఎలా ఉండాలి? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నీ గిన్నెలో పోసే విధంగా ఉండాలి కదా. నీ భక్తి జీవితం, నీ అర్పణలు, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ విధి విధానం ఎలా ఉండాలి? లేపుతాడు, మళ్ళీ ఇంకేం ఉండదు, మళ్ళీ లేపుతాడు. కొంతమంది భక్తి జీవితం శ్రేష్టమైనదిగా మారాలండి. ఎప్పుడు నిలకడగా దేవుని సంతోషపరిచే విధంగా ఒక మాట చెప్పి ముగిస్తా. నేను ఒక 20 నిమిషాలు అర్ధ గంట చెప్దాం అనుకున్నాను. ఇవాళ ఇది దేవుడు ఇస్తా ఉన్నాడు, చెప్పాలిగా. ఓ రోజు మా వాడికి పుట్టినరోజు. పుట్టినరోజుకి ఏదో ఒకటి తీసుకొని ఇస్తూ ఉంటారు కదా. ఏది సమీరు ఎప్పుడు ఎవరు పుట్టినరోజు చేసినా వాటి నాకు చెబుతాడు, నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నానని. ఆయన ఈడి గిఫ్ట్ ఇస్తున్నాడు, నేనే వేయాలనుకుంటా ఉంటాను నేను. అంటే గిఫ్ట్ ఇవ్వాలా పుట్టినరోజు కానీ గుర్తు చేస్తాను. నేను మర్చిపోయి వెళ్తా ఉంటాను కదా. గిఫ్ట్ ఇచ్చే ఆలోచన వాళ్ళలో ఉంటుంది. నేను అప్పుడు ఫోన్ల కంపెనీలో పనిచేస్తా ఏది ఫోన్ ఒకటి తీసుకొచ్చా, అబ్బాయి నీకోసం ఈరోజు ఏం తెచ్చానో చూడు అని చెప్పి డబ్బా ఫోన్ ఒకటి తీసా. వినండి, ఫోన్ లాగే ఉంది, డమ్మీ ఫోన్ అని ఉంది. చూపించాను, అయ్యని లేచాడు. ఏం చూసి? ఫోన్ చూసి. మా నాన్న నాకు చాలా పెద్ద ఫోన్ అయ్యని లేచి వచ్చి దాన్ని వదుతా ఉంటే ఏమి రాకలా. ఏంది నాన్న ఇదంటే అది డమ్మీ ఫోన్ రాని. ఇప్పుడు నేను ఏం తీసుకొని ఎదురొచ్చాను అబ్బాయికి? డబ్బా ఫోన్ తీసుకొని. మనం కొన్నిసార్లు అలా చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆట పట్టించడు, మిమ్మల్ని ఏడిపించడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని మీకు ఎదురొస్తాడండి. ఎదురొచ్చే దేవుడు అండి ఆయన. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం అడగకపోయినా మనం భక్తి జీవితం సరి చేసుకోవాలి. మాట, చూపు, తలంపులు, పద్ధతి, విధానం, క్రమశిక్షణ, రోజు ప్రార్థన చేయటం, క్రమంగా దేవుణ్ణి ఆరాధించడం, క్రమంగా దేవుని పని చేయటం, క్రమంగా దేవుని ఆనందించడం. డబ్బా గిఫ్ట్లు ఇచ్చేవాడు కాదు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు తీసుకొని మీకు ఎదురొచ్చే దేవుడు. బాగా ఇబ్బందిలో, బాగా బాధలో, బాగా కుమిలిపోతున్నప్పుడు ఆయన వస్తాడు మిమ్మల్ని పలకరించడానికి. వచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని తృప్తిపరిచి నవ్విస్తాడు, సంతోషింపజేస్తాడు. హల్లెలూయా. మోకరించండి.